ఎలాగైనా తీసిస్తారు. అది పర్మనెంట్ జాబ్ అయితే 2 months నోటీస్ ఇస్తారు, కాంట్రాక్ట్ అయితే వితిన్ 1 day తీసేస్తారు ఇక్కడ. సో కాంట్రాక్ట్ అయితే నేను చూసిన కేసెస్లో మా కొలీగ్ ఒక అమ్మాయిని, నేను ఆమెతో మండే వర్క్ చేయాల్సి ఉండే. సో ఫ్రైడే మేము అనుకున్నాం, మండే మీటింగ్ పెట్టుకున్నాం, మండే రాలేదు. నా మేనేజర్ మండే రోజు చెప్పిన అనమాట. సో షీఈ్ అవుట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అని. అంటే ఆమె నోటిఫికేషన్ కూడా ఫ్రైడే ఈవినింగ్ వచ్చి ఐడి కార్డు తీసుకుని పంపించేసారు. ఆ 2 days 3 days నోటీస్ పీరియడ్ ఆ సాలరీ పే ఇస్తారు అంతే. అట్లా ఉంటుంది. సో కాంట్రాక్ట్ జాబ్స్ అనేది ఓవరాల్గా క్లోజ్ అయిపోయినాయి, ఆల్మోస్ట్ ఫినిష్డ్ ఇన్ యూకే. కాంట్రాక్ట్ జాబ్స్ లేవు ఇక్కడ. సో మీ కన్సల్టెన్సీ ఏం చెప్పినా కూడా మీరు మెయిన్ అప్లికెంట్గా వచ్చి మీరు కాంట్రాక్ట్ జాబ్ చేద్దాం అనుకుంటే నెవర్, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. బికాస్ కాంట్రాక్ట్ జాబ్స్ అనేది యూకేలో ఉండవు. ఇంకా ఉన్న 1-2% అవుట్ సైడ్ 35 1-2% ఛాన్స్ అది చాలా తక్కువ ఇప్పుడైతే. ఎందుకంటే గవర్నమెంట్ కానీ తీసేసింది. స్పాన్సర్షిప్స్ కూడా చాలా తగ్గించారు, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ నుంచి మైగ్రేట్స్ అందరినీ తీసేద్దాం అనుకుంటారు కాబట్టి. బట్ 2025 తర్వాత కొంచెం ఇప్పుడున్న దానికంటే బెటర్ అవుతుంది. అట్లీస్ట్ స్పాన్సర్షిప్ రాకుండా జాబ్ తెచ్చుకునే వాళ్ళకి మాత్రం ఈజీగా ఉంటుంది, జాబ్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇది నా ప్రెడిక్షన్. ఏ టెక్నాలజీస్లో బెటర్ ఉంటుంది, ఏ టెక్నాలజీస్లో ఈజీగా జాబ్ కొట్టచ్చు అనే విషయం నేను